ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయకుండా ఆదేశాలు లేవని తేల్చి చెప్పింది. ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కాగా లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలి అంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయకుండా ఆదేశించలేము అంటూ తేల్చి చెప్పింది. ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కాగా లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలి అంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ కాకుండా చూడాలంటే కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఇరువైపులా ఆర్గ్యుమెంట్ విన్న ఢిల్లీ హైకోర్టు ఒక రకంగా చెప్పండి కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అంటే కేసు కీలకమైన దశలో ఉన్నందువల్ల మేము దీని మీద మినహాయింపు ఇవ్వలేము అరెస్ట్ నుంచి చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఇన్వెస్టిగేషన్ పిలిచిన ప్రతిసారి ఏదో కారణం చెప్పి ఆయన రాకుండా ఉంటున్నాడు, మేము అరెస్ట్ చేస్తామని కూడా చెప్పలేదు. కానీ ప్రతిసారి అరెస్ట్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలోనే ఆయన ఇన్వెస్టిగేషన్ సహకరించట్లేదు. కేసు కీలకమైన దశలో ఉంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన హాజరు కావాలని చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో కేసు యొక్క అంటే పరిస్థితి బట్టి ప్రజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చాలా క్రూషియల్ గా సాగుతా ఉంది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ కేసు లిక్కర్ స్కామ్ సంబంధించి దీంట్లో చాలా కీలకమైన సమాచారం సేకరించి రావాల్సింది కాబట్టి సరిగా సహకరించట్లేదు. అదే కాకుండా మరి దీని మీద ఆయన అరెస్ట్ కాకుండా ఉండాలని చెప్పి కోర్టు వెళ్ళిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అరెస్ట్ కాకుండా ఈ సమయంలో మేము మినహాయింపు ఇవ్వలేని చెప్పని. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద ఈయన ఆల్రెడీ అధికారం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే గతంలో బెయిల్ వచ్చింది కానీ మరి అరెస్ట్ విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వలేము. కేసు క్రూషియల్ దశలో ఉంది, ఈ దశలో అరెస్ట్ కాకుండా చూడలేమని చెప్పని ఢిల్లీ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం సర్వత్రా ఆందోళన కొనసాగుతుంది. మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ సీఎం కు ఇది ఒక షాకింగ్ న్యూస్ చెప్పుకోవచ్చు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిపించి విచారణ చేస్తుందా, లేకపోతే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసును సాక్ష్యాలు తాగుబారే అవకాశం ఉంది కాబట్టి కవిత లాగానే ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి ఢిల్లీ హైకోర్టు కూడా దీని మీద మినహాయింపు ఇవ్వలేమని చెప్పింది కాబట్టి మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం ఎలా ఉంటుందా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. స్వప్న. థాంక్యూ నారెడ్డి.